1940 సెప్టెంబర్ 27న విడుదలైన ఇల్లాలు సాంఘిక చిత్రం గూడవల్లి రామబ్రహ్మంగారి దర్శకత్వం చేసిన మూడవ చిత్రం. స్వాతంత్ర్య సమరయోధుడైన కడప కోటిరెడ్డి స్థాపించిన ఇందిరా ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ. ఇందులో కథానాయికగా నటించిన కాంచనమాల పాత్ర పేరు కూడా ఇందిర. చిన్నప్పటి కాంచనమాల పాత్రలో కనిపించింది తరువాతి రోజుల్లో ప్రముఖ తార అయిన ఎస్ వరలక్ష్మి. కథానాయకుడు వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన ఉమామహేశ్వరరావు. సంగీత దర్శకత్వం అప్పటికి 19 సంవత్సరాల వయసున్న సాలూరి రాజేశ్వరరావు గారు. ఈ సినిమాలో ఆయన ఒక పాత్ర కూడా ధరించారు. కుర్రవాడు సంగీత దర్శకత్వం ఏమిటని హీరోయిన్ కాంచనమాల వ్యతిరేకించినప్పటికీ దర్శకుడు రామబ్రహ్మంగారు ఆమెను ఒప్పించారు. 4 నెలలపాటు ఈ సినిమాకి పనిచేయడానికి గాను కాంచనమాల గారికి 12,000 రూపాయలు చెల్లించారట. రావు బాలసరస్వతి, గిడుగు రామ్మూర్తిగారి అబ్బాయి గిడుగు సీతాపతి కూడా ఈ సినిమాలో నటించారు. తెలుగులో తొలి ముక్కోణపు ప్రేమ కథ ఈ ఇల్లాలు చిత్రకథ అని విశ్లేషకుల అభిప్రాయం. ఈ చిత్రంలో మొత్తం 21 పాటలున్నాయి. 1,00,000 రూపాయలు అత్యధిక వ్యయంతో నిర్మించబడిన ఇల్లాలు చిత్రం ఆర్థికంగా విజయం సాధించలేదు.